ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఏదన్నా కావాలి అని మనకు ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో దేవుడు అది మనకి స్థిరంగా ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనం ఏదన్నా ఒక మార్గంలో వెళితే దేవుడు ఆ మార్గంలో మన ముందు నడిచేటువంటి దేవుడై ఉన్నాడు. ఏమంటే వెలుగంటే దేవుడే వెలుగండి. ఈ లోకంలో మనకి సాతాను ఎంత చీకటిగా సాతాను కమ్మివేసినా కూడా దేవుడు మనతో ఉంటే మనకి అంత చీకటున్నా కూడా మనకు వెలుగులోకి మనకు మార్గం కనిపిస్తుంటుంది. కాబట్టి మనం వెలుగు దేవుడికి సాదృశ్యంగా తీసుకోవాలి. అంటే మనం ఈ లోకంలో దేనిని యోచన చేస్తున్నాం, ఈ లోకంలో మనం ఏమి యోచన చేయాలంటే మనం పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి, మనం వెళ్ళేదే కాకుండా అనేక మంది ఆత్మని ఎలా తీసుకొని వెళ్ళాలి. మనము తీసుకొని వెళ్ళాలంటే ఆ ఆత్మలు ముందు మారు మనసులోకి రావాలి. మారు మనసులోకి రావాలంటే మన వాక్యం చెప్పాలి. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. కొంతమంది మనం దూషిస్తారు, ద్వేషిస్తారు. అయితే ఒకరోజు తెలుసుకున్నాక, ఒకరోజు ఆ మనుషుడు నిజం తెలుసుకున్నప్పుడు అప్పుడు ఈ బిడ్డ అప్పుడు వాక్యం చెప్పాడు కదా అని ఖచ్చితంగా మారు మనసులోకి వచ్చడానికి అవకాశాలు ఉంటాయని మనం ఖచ్చితంగా చెప్పాలి. మనకి దేవుడు ఆ బాధ్యతనిచ్చాడు. మనము చెప్పకుండా మనము ఈ లోకంలో వాళ్ళు వినొద్దని మనం ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీ స్నేహితుడే కదా, లేదా నీ బంధువే కదా, లేదా నీకు తెలిసిన అతనే కదా, అతనికి నువ్వు నా వాక్యం ఎందుకు చెప్పలేదు, నువ్వు చెప్పుంటే అతను మనసు మారుండొచ్చు కదా అని దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తాడండి. కాబట్టి మనం అలాంటి క్వశ్చన్లు మనకి రాకుండా ఉండాలంటే దేవుడు మనకి ఆదిలోనే చెప్పాడు, మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మనం ఈ లోకంలో ఏమేమి యోచన చేస్తామంటే మనం ఎలా స్థలాలు కొనుక్కోవాలి, లేదా మనకి డబ్బు ఈజీగా ఏ మార్గంలోకి వస్తుంది, లేదా మనం గొప్ప స్థాయిలో మనం ఎలా ఉండాలా, ఏ మనిషిని పడగొట్టాలా, ఏ మనిషిని చెదరగొట్టాలా, ఏ మనిషిని తొక్కివేయాలా, ఇలాంటి యోచనలు మనం చేస్తున్నామా? దేవుని సేవ ఎలా చేయాలా? ఈ లోకంలో దేవుని సేవకి మనము చేయాలంటే మనకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మనకి ఈ లోకంలో సేవకి శత్రువులు ఎక్కువ అయిపోయి ఉన్నారండి. కాబట్టి మనం అలాంటి సమయంలో కూడా మనం ఎప్పుడు మనల్ని మనం తగ్గించుకొని దేవుడి సేవని ఎలా చాకచక్యంగా చేయాలా అనేది మనం యోచన చేయాలి. కానీ ఈ లోకంలో పనికి రాని చెత్త అని మనం యోచన చేసి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటాం, మన టైంని వేస్ట్ చేసుకుంటామండి. మనము ఇప్పుడు ఈ దినము ఈ సమయం మనకు పోతే మళ్ళీ ఇదే సంవత్సరము, ఇదే సమయము, ఇదే తారీఖు రాదండి. కాబట్టి మన జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దినదినానికి మన వయసు పెరుగుతూనే ఉంటుంది. అంటే మన మరణానికి దగ్గర పడేటువంటి రోజులు దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి మనము ప్రతిరోజు వయసు మనం తగ్గించుకోవాలి. వయసు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం పెరుగుతూనే ఉండాలి. మన యోచన చేసే ఆలోచన కూడా దేవుని ఆలోచనలై ఉండాలి. కానీ దుష్ట ఆలోచనలుగా మనం ఎప్పుడైతే యోచన చేస్తామో దేవుడు మనకి సహాయం చేయాలి. దేవుడు సహాయం కావాలంటే మనం ఎలా ఉండాలో, మనము దేవునికి ఉపవాసాలు ఉండాలా, ప్రార్థన చేయాలా. మన జీవితం యావత్తు ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తామో దేవుడు నమ్మదగిన దేవుడు అండి. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏం మాట అంటే, ఈ భూమి ఆకాశం రెండు గతించినా నా మాటలు గతించవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు మనుషుల్ని ఎంతగా చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే మనుషులు లేనిది ఉన్నట్లుగా లేనిపోనిది మన మీద వృత్తి మనకి అబండాలు వేసి మనల్ని ఇబ్బంది పెట్టచ్చు. కానీ దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనకి సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా దేవుడు మన మార్గాల్లో మనకు వెలుగునిచ్చేటువంటి దేవుడు. వెలుగు అంటే దేవుడే. ఆయన నడిస్తే మన జీవితాల్లో వెలుగు వస్తుంది. మనం వెలుగైన దేవుడిని సేవిస్తున్నామండి. కాబట్టి మనం చీకటి పనులు మానాలి. ఈ లోకంలో చీకటి స్నేహం మానాలి. ఈ లోకంలో చీకటి ఫోన్లో ఏం చూస్తున్నాం, మన
కళ్ళు ఎలా ఉన్నాయి, మన జీవితం ఎలా ఉంది, మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మనం అనుకుంటాం మనం చూసేది ఎవరికి తెలియదని అనుకుంటాం, కానీ దేవుడు చూస్తున్నాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి బాధపడుతున్నాడండి. కాబట్టి మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలండి. మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. మనం మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. మనం ఇప్పుడు ఒక మాట మాట్లాడతాం, ఆ మనిషి వెనక్కి తిరిగిన తర్వాత ఈ వెనకాల వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకుంటాం. అలాంటి 2 నాలుకని కలిగి ఉంటాం. మనసుగా మనం లేకుండా మనం ఈ లోకంలో దేవుని సేవని యోచన చేసే పిల్లలుగా మన దేవుడు వెలుగైన దేవుడు మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, రక్షించండి, స్థిరపరచండి, బలపరచండి అయ్యా. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలా, దొక్క పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, మమ్మల్ని చెదరగొట్టాలా, మమ్మల్ని మింగివేయాలని సాతాను దాని అనుచరులందరూ సకల ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. సాతాను పైన మాకు జయం దయచేయండి, విజయం దయచేయండి అయ్యా. దుష్ట మృగములు అంటే ఈ లోకంలో మనుషులు మృగంలాగే ఉన్నారయ్యా. ఏసే వాళ్ళకి మంచి చెడు తెలియకుండా ఏసే అదేవిధంగా సాతాను శోధనకి లోనైపోయి క్రైస్తవులు ఇబ్బంది పెట్టే మనుషులు ఉన్నారయ్యా. అదేవిధంగా మీరు మతం కాదు, మీరు సత్యమయ్యా, మీరు జీవం కలిగిన దేవుడయ్యా. ప్రతి ఒక్క నాలుక మేము స్తుతించాలా, ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలయ్యా. మీ 2వ రాకడ వస్తున్నప్పుడు మేము ఎత్తపడే సంఘంలో ఉండాలయ్యా. మేము ఎప్పుడైతే ఈ లోకంలో విడవబడతాం అప్పుడు గుండెలు బాదుకున్న ప్రయోజనం ఉండదయ్యా. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. అప్పుడు నీవే నా దేవుడు అని అప్పుడు నీటి బాప్తిసం 3 సార్లు కాదు 10 సార్లు మునిగినా కూడా, 7 సార్లు సంపూర్ణంగా మునిగినా కూడా వేసి అప్పుడు దేవుని సేవకులు ఎవరు ఉండరయ్యా. కాబట్టి ఒకసారి మా దీపం ఉన్నప్పుడు ఇల్లు చెక్క పెట్టుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. మేము ఈ లోకంలో ఏమి యోచిస్తున్నాం, మీ వాక్యాన్ని యోచిస్తున్నామా, మీ ఆలోచన విధానంలో ఉన్నామా, లేదా సాతాను ఆలోచనలో ఉన్నామా, సాతాను పాపంలో ఉన్నామా, ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవడంలో ఉన్నామా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదేవిధంగా వెలుగైన దేవ ఒకసారి సహాయం చేయండి అయ్యా. మీ వాక్యము నా పాదములకు దీపమై ఉంటుందయ్యా, నా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. ఏసే మీరే వెలుగైన దేవుడయ్యా. మీ మార్గంలోకి మేము వస్తే మా చీకటి అంతా పోతుందయ్యా. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మా చీకటి పారదోలండి అయ్యా. మా జీవితాన్ని పరిశుద్ధపరిచి, స్థిరపరిచి, దృఢపరిచి మీ ఆత్మతో నింపమని దుష్ట శక్తులు పారిపోవాలయ్యా. యవనస్తుడని తమ జీవితాన్ని పాపంలోకి నెట్టి వేసుకోకుండా, అపవిత్రంలోకి వెళ్లకుండా ప్రతి ఒక్క బిడ్డను కాపాడమని అడుగుచు. సాతాను శోధన ఉన్న ప్రతి ఒక్క బిడ్డ విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు దీని నింపమని ప్రజలైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తరుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.